మీరు చెప్తే నమ్మరు, ఇంత వేసానండి. ఇదేంటి కొద్దిగా భూశక్తి, కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు గంజి ఒకసారి వేసాను. ఇది చూడండి ఎంత బాగా పెరిగింది. ఇంకా వాటర్ లేక అలా ఉంది, నీళ్ళు పట్టాలన్నమాట. మన డ్రాగన్ మొక్క అయితే ఈ సంవత్సరం కొంచెం లేట్గా వస్తున్నాయి, స్టార్ట్ అయింది. ఇదిగో ఇప్పుడు భూశక్తి కూడా ఇచ్చేద్దాం. నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. ఇది పెద్ద మొక్క అన్నమాట. పెద్ద మొక్క కదా, దానికి కావాల్సిన పోషకాలు ఉండాలి కాబట్టి 1 కేజీ భూశక్తి అయితే దీనికి అందించేస్తున్నాను నేనైతే ప్రత్యేకించి. అర కేజీ వేసి ఉంటానా? మరి ఈ మొక్క కూడా ఉంది కదా, ఇది కూడా డ్రాగన్ మొక్కే కదా. నమస్తే, నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్లో. ఈరోజు వీడియో అయితే పసుపు నాటడం. లాస్ట్ ఇయర్ అయితే ఆగస్ట్లో నాటాను నేను. అయితే ఇంక ఈ సంవత్సరం అలా కాదు, త్వరగా నాటాలని చెప్పేసి అన్నీ నేను రెడీ చేసుకుని అన్నీ చేసుకునేటప్పటికి ఈసారి కూడా జూన్ ఎండింగ్లో నాటుతున్నాను. ఇదైతే బంత పసుపు అంటారు. సారీ, బంత పసుపు కూడా కాదు, లకడాన్ పసుపు అంటారు కదా. ఇది అస్సాం అటు సైడ్ వెరైటీ అనుకుంటాను. ఇది అటు సైడే మా పై రాష్ట్రాల్లో ఎక్కువ పండిస్తారు. ఎందుకంటే రెగ్యులర్ పసుపు మీద ఈ పసుపులో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అంటారు. నేను ఒక కొమ్ము కూడా కాదు, ఇలాగ దుంపిచ్చారు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్లో స్వరూప గారు అన్నమాట. అయితే అది నేను పెట్టిన తర్వాత ఇన్ని అయినాయి అన్నమాట. లావు అయిందండి దుంప అనేది. అంటే మనకి పసుపు అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట, మన రెగ్యులర్గా వాడే పసుపు కన్నా. అయితే ఈ మొలకలు వచ్చేసినాయి. వీటి కోసమే ఇలా విడదీసేస్తున్నాను. దానికి మనం నాటుకోవాలి కదా సాయి. ఇప్పుడు ఎక్కువ మల్టిపుల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఇలా ఉందా, ఇలాగ ఇక్కడ నుంచో మొక్క వస్తుంది, ఇక్కడ నుంచో మొక్క వస్తుంది. ఇలా మనం ప్రతిదీ విడదీసేసుకొని, అయితే ఇప్పుడు నేను చూపించడానికి పసుపు ఏముంది మామూలుగా నాటేయడమే కదండి. సాయిల్ ప్రిపరేషన్ నేను చూపిస్తాను. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్కి, అంటే లాస్ట్ ఇయర్ ఎంత హార్వెస్ట్ చేశానంటే ఈ ఇయర్ కూడా సరిపడేంత పసుపు నాకు ఉందండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఇయర్ నేను కంపోస్ట్ ఎలా చేస్తున్నాను, ఆ గ్రో బ్యాగ్లో పండిస్తాం అనుకుంటున్నాను. కానీ ఎండ ఖచ్చితంగా ఉండాలి, సాయిల్ కూడా మంచి ఫర్టిల్గా ఉండాలన్నమాట. ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్లో నేను పచ్చగడ్డి మొత్తం ఇంకా మన టెర్రస్ మీద వచ్చి ఉంటుంది కదా, గడ్డి అంతా పీకేసి వేసాను ముందైతేని. తర్వాత మనం ఏం చేయాలంటే సాయిల్ అనేది వేయాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఎండిటాకులు, కంపోస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు దీంతో నింపేస్తాను అనమాట. ఏమేమి కంపోస్ట్లు వేస్తున్నానో, ఈ బెడ్ని ఎలా శాండ్విచ్ పద్ధతిలో ఎలా అయితే చేస్తున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను ఈరోజు. ఇది కూడా ఎండిటాకులు ఇవన్నీ మాట, ఎండిటాకులు వేసి ఉంచాను. ఇదిగోండి, అలా మనం ఇంకా దాసిని ఉన్నాయి బకెట్లు, అలాగా నేను అవన్నీ చూపిస్తాను. కొంత మట్టి కూడా వెయ్యాలి. ఇప్పుడు నేను ఇది మట్టే వేస్తున్నాను. ఇదిగోండి ఎర్త్వామ్స్, వాటికి మంచి సంరక్షణగా ఉంటుంది అన్నమాట. మా చిన్నోడా, మా చిన్న అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఆ టబ్బు ఇరిగిపోయినా పర్వాలేదు, ఇంక తీసి పాడేద్దాంలే. ఇవి పందిరేద్దామని ఇది అటు ఇటు కాకుండా కట్ చేశారు. ఇక్కడ కూడా కట్ చేసి కట్టర్ తీసుకొస్తే అవుతుంది పని. జాగ్రత్త వేసి, అలాగా అందులో వేసినానా, నేను ఇంకోటి పట్టుకొస్తాను. ఇది అడ్డుగా ఉంది, నువ్వు వస్తున్నావు కదా అని. మరి మట్టి అండి అది, ఆ చివరినేసే బకెట్ తీసేద్దాం. ఇంకా అది ఇరిగిపోయింది టబ్బు, వర్షం పడింది కదా, అది తడిగా ఉంది. అందులో కూడా ఎండిటాకులు ఎక్కువ వేసి పైన మట్టి వేసేసి ఉంచానండి ఈ మే నెలంతాని. ఇక్కడ పెట్టేసాయి ముద్దులపై పోయావా, ఇలా ఉండు. ఇందులో ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, ఈ ఎర్త్వామ్స్ కంపోస్ట్ చేస్తాయన్నమాట. ఇవి ఎక్కువ ఆహారం తీసుకుంటాయి. ఇందాక నేను చూపించాను చూసారా, ఇందులో ఉన్నాయి కదా, ఇదిగోండి ఇందులో ఉన్నాయేమో సాయిల్ని గుల్ల చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి మంచిగా ఉంటాయన్నమాట. వీటికి ఆహారం ఏదో ఒకటి ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇది తీసేస్తాను కదా, ఇదంతా తీసేసి వేసేస్తాను. ఈ ఎండిటాకులను తింటాయన్నమాట అవి. ఇప్పుడు ఒక లేయర్ అంతా కంపోస్ట్ వేసాను కదండి, లీఫ్ కంపోస్ట్ది. ఇప్పుడు సాయిల్ కూడా వేసేస్తున్నాను. ఒక దుక్కుని వేసే నేను సరి చేసేస్తాను, పుట్టుదాన్ని అంతే. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఘనజీవామృతం కూడా వేస్తాను. మనం పండిస్తున్నామంటే ఖచ్చితంగా సాయిల్కి రెడీగా చేసుకుంటేనే మనం ఏదైనా నాటడానికైనా, అవి హెల్తీగా పెరగడానికైనా మంచి బలమైన పోషకాలు ఇవ్వాలన్నమాట వీటికి. అది ఘనజీవామృతం అండి.
మనం కూడా ఇది ప్రోడక్ట్ కూడా అందిస్తున్నాం అన్నమాట. ఇది కూడాని అంటే సేల్ చేస్తున్నాము ఈ ప్రోడక్ట్ కూడాని. ఘనజీవామృతం కూడా వేయడం వల్ల ఏంటంటే మనకి మొక్కకి అన్ని విధాలుగా మంచిగా పెరుగుతుంది. ఇందులో పల్లీల చెక్క అది కూడా వేస్తున్నాను, డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఈసారి. ఇప్పుడు ఇది మనం సరి చేసుకోవాలన్నమాట. వెళ్ళిపోవచ్చమ్మా నువ్వు. ఇది పల్లీల చెక్క అండి, ఇది నువ్వుల చెక్క, ఇది కొబ్బరి చెక్క. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇలాగ కలిపేసుకోవాలి. ఈ పల్లీల చెక్క అది ఇప్పుడు మనం వాటర్ అది వేస్తాం కాబట్టి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి పోషకాలు అయ్యి. మనం ఈ సాయిల్ని ఫర్టిల్గా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవ్వండి వర్మీ కంపోస్ట్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుందన్నమాట. వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద, చెక్ చేయండి. ఇదిగోండి వర్మీ కంపోస్ట్ తేమ ఉంటుందండి. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అంటే కొంచెం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ పిల్లల చేత అది కూడా ఆర్డర్ అది పెట్టించుకుని మరి కొన్న వాళ్ళే మళ్ళీ కొంటున్నారు. బెస్ట్ క్వాలిటీ అని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేనైతే నెక్స్ట్ భూశక్తి, ఇది కూడా ఇది వేసిన వెంటనే మనకు రిజల్ట్ తెలియదు. ఒక నెల రోజుల టైంలో మనకు తెలుస్తుంది మొక్క ఎంత బాగా పెరుగుతుందో అన్నది. అది మీరు తెలుసుకోవాలంటే ఈ భూశక్తి వేసే మొక్కని మామూలు విడిగా పెంచుకునే మొక్కల్ని ఆ తేడా చూసుకుంటే మీకు ఈ మొక్క ఎలా, ఈ భూశక్తి ఎలా పనిచేస్తుంది అన్నది మీకు తెలుస్తుంది అన్నమాట. ప్రజెంట్ అయితే ఇలా వేసాను కదా, ఇవన్నీ మిక్స్ చేసి వేసేసాను కదా. ఇందులో ఘనజీవామృతం వేసాను, అలాగే భూశక్తి వేసాను, వర్మీ కంపోస్ట్ వేసాను, లీఫ్ కంపోస్ట్ కూడా వేసాను, గడ్డి అనేది వేసాను కదండి. చాలామందికి డౌట్ రావచ్చు మళ్ళీ గడ్డి వచ్చేస్తుంది కదా అని. బాగా ఎండిపోయిన తర్వాత పర్వాలేదండి, అంతేకాకుండా అది కుళ్ళిపోతూ ఉంటుంది, మంచి నైట్రోజన్ అందుతుంది అన్నమాట. మొక్క ఎదగడానికి బాగా సహకరిస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ ఇదిగోండి ఈ డబ్బాలో కంపోస్ట్ అన్నమాట. చూడండి ఇది ఇదిగోండి కంపోస్ట్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇదంతా ఎండిటాకులు, కొమ్మలు, ఇవన్నీ కూడా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వస్తుంది కదా కంపోస్ట్ అది. ఇది బాగా మనకి సాయిల్ ఫర్టిల్గా తయారవడానికి ఇవన్నీ వేసుకోవడం వల్ల సాయిలింగ్ మంచిగా ఫర్టిల్గా పెరుగుతుంది. అవుతుంది, నేనేమన్నాను, తయారవుతుంది కంపోస్ట్. ఇదిగోండి ఏదైనా పని చేస్తే మాటల మీద కన్నా దాని మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది పని మీద. అలాంటప్పుడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అనమాట మీకు చెప్పేటప్పుడు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు తెచ్చుకొని నాటుకుందాం. కొన్ని ఉన్నాయి పురుగులు అయినాయి, ఇంకా వేపపిండి, ఆమదం చెక్క కూడా వేస్తాను. ముందు అవి నాటేసిన తర్వాత వేస్తాను. లగడాన్ పసుపు అయితే ఇలా కరివేపాకు మొక్క సైడు నాటుతున్నాను. ఈ దుంపలన్నీ కూడా ఈ గ్రో బ్యాగ్లోనే వేస్తున్నాను. కొంచెం మట్టి కావాలితే మళ్ళీ దీనిపైన కూడా వేద్దాము. కొంచెం గ్రో బ్యాగ్ కదా ఇది, ఎందుకంటే అండి ఇది సపరేట్గా పెట్టాను, మధ్యలో కర్ర పెట్టాను, వేరేగా కూడా నాటాలి కదా అని చెప్పేసి. చూద్దాము, ఇవన్నీ నాటేద్దాము. మొలకలు ఇలా పైకి ఉండేలా చూసుకొని నాటుకోండి. ఇది కరెక్ట్ టైము మే నెలాఖరికి ఇలా జూన్ ఫస్ట్ వీక్ అలా నాటుకుంటే మంచిది. నేనేం చేస్తానంటే కొంచెం ఒక 20 రోజులు లేట్గా నాటుతున్నాను. జూన్ నెలాఖరి టైంలో నాటుతున్నాను. ఇవన్నీ నాటేసుకుందాం. ఇవన్నీ నాటేసి చూపిస్తాను. సగం అనుకున్నాను కానండి, ఈ లగడాన్ పసుపు అనేది సగానికి సగం మొత్తం అంతా పట్టేసినాయి. సగం కూడా కాదు, సగం పెడదామని అనుకున్న దాన్ని నేను మొత్తం అంతా ఈ బ్యాగ్ అంతా కూడా లగడాన్ పసుపే. సరిసగం కింద వేద్దాము, వేరే పసుపు ఉంది కదా
అది కూడా నాటుదాము అని అనుకున్నా. ఎక్కడ చాలా ఉంది, విడదీశాను కదా కొమ్మల కొమ్మల కింద, దాని మీదట ఇవి బ్యాగ్లోనే సరిపోయినాయి. ఇంకా కొంచెం మట్టి టబ్బు పోయి దీనిపైన వేసేద్దామా సాయి? వేసేస్తే దీనిపైన ఇంకొక లేయర్ మట్టి వేసేస్తానండి. కంపోస్ట్లో ఆల్రెడీ వేసేసాను కదా. ఇంకా లగడాన్ పసుపు ఇందులో ఈ బ్యాగ్ మాట. ఇదిగోండి కరివేపాకు మొక్క చూసారా? మీరు చెప్తే నమ్మరు, ఇంత వేసానండి. ఇదేంటి కొద్దిగా భూశక్తి, కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు గంజి ఒకసారి వేసాను. ఇది చూడండి ఎంత బాగా పెరిగింది. ఇంకా వాటర్ లేక అలా ఉంది, నీళ్ళు పట్టాలన్నమాట. మన డ్రాగన్ మొక్క అయితే ఈ సంవత్సరం కొంచెం లేట్గా వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇదిగో ఇప్పుడు భూశక్తి కూడా ఇచ్చేద్దాం. నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. ఇది పెద్ద మొక్క మాట, పెద్ద మొక్క కదా, దానికి కావాల్సిన పోషకాలు ఉండాలి కాబట్టి 1 కేజీ భూశక్తి అయితే దీనికి అందించేస్తున్నాను నేనైతే ప్రత్యేకించి. అర కేజీ వేసి ఉంటానా? మరి ఈ మొక్క కూడా ఉంది కదా, ఇది కూడా డ్రాగన్ మొక్కే కదా. ఇవండి ఇంకా పోషకాలు వేయడానికి కూడా కనీసం ఏదైనా కంపోస్ట్ వేయడానికి కూడా గ్యాప్ లేదండి. ఎలా పడితే అలా వచ్చేసింది. పోనీ పట్టుకుందామా అంటే ముళ్ళు కంపలు మీకు తెలిసిందే కదా. ఇలా కొన్ని మొక్కలు అయితే ఇలా జాగ్రత్త చేసుకుంటున్నాను, కొన్ని విత్తనాలు అయితే పెడుతున్నాను. లగడాన్ పసుపు అయితే పెట్టేశాను కాబట్టి ఇప్పుడు దీని మీద ఒక సాయిల్ ఇంకొక బకెట్ తెచ్చి వేయాలి. ఉంది సాయిల్ ఉంది, సాయిరామ్ని ఇంకా హెల్ప్ చేయమని అడుగుతాను. చిన్నోడు వెళ్ళిపోయాడు అన్నమాట కిందకి. వాడి పని ఉండదు, సరిపోద్ది అనుకున్నాను. చూసారు కదా కంపోస్ట్ బ్యాగ్ ఎలా రెడీ చేసుకున్నాను. ఇందులో పసుపు వచ్చిన తర్వాత, పసుపు మొక్క బాగా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా దుంప బాగా పెరుగుతుంది. మనం అదే లెక్క వేసుకుంటాము. చూపిస్తాను మొక్కలు. కొన్ని ఏమో మనం తీలేని హార్వెస్ట్ చేయలేని కూడా వచ్చేసి ఉన్నాయన్నమాట. అవి కూడా ఇంకా పెరుగుతున్నాయి. కొన్ని పళ్ళ మొక్కలు అవి వచ్చేస్తున్నాయి. అలాంటివి కొంచెం రీపాటింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అయితే మీకు ఈ పసుపు అది నాటాను కదా, ఆ పసుపు కూడా నాటేసుకుంటాను. వేరే గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, అందులో ఇలాగే సేమ్ కంపోస్ట్ కలిపేసి నాటేసుకుంటాను. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది, అది చూస్తున్నాం వర్షం పడుతుందేమో అని. ఫస్ట్ అసలు ఇది 2 రోజుల ముందే నాటాలన్నమాట. అప్పుడు ఫుల్గా వర్షం వచ్చేసింది. మళ్ళీ వేసిన కంపోస్ట్ అన్నీ వృధాగా వెళ్ళిపోతాయి కదా. చూడాలి మరి, వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది, లేకపోతే వృధాగా పోతుంది మనం వేసేది కూడా. చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అన్నది. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా బాయ్ అండి.